హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అరుణాచలంలో స్నానాలు చేసి మేము ఇప్పుడు బయలుదేరాము గిరి ప్రదక్షిణ చేయడానికి. అందరం ఒక దగ్గరికి అయితే వచ్చాము. స్నానాలు అయితే అయిపోయినాయి. స్నానాలు చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామని అందరి కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడే బయలుదేరినాము. బయటకైతే వస్తున్నాము. ఇప్పుడు 11:30 అవుతుంది. నైటు 23వ తారీఖు నైటు 11:30కి మేము తీసుకున్న రూమ్ దగ్గర నుండి స్టార్ట్ చేసినాము. రూమ్ దగ్గర నుండి కరెక్ట్ మనము కర్పూరం వెలిగించే దగ్గరికి వెళ్ళేసరికి 15 నిమిషాలు అయ్యింది. అక్కడ 11:12 నుండి అంటే 11:45 నుండి మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము. జనాలు అయితే చాలానే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ చూస్తే మాకైతే చెయ్యాలన్న ఉత్సాహం ఉంది, కానీ ఫస్ట్ టైం కదా, ఎలా చేస్తామో లేదో అన్నది కొద్దిగా భయంగా ఉంది. నైట్ మొత్తం అయితే మెలకు ఉండాల్సి వస్తుంది. మెలకువతోనే ఉండి చెయ్యాలి. ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మేము వెళ్తున్నాం అందరం. ఇదంతా మా గ్రూపు. మేము వెళ్తున్నాము. అందరూ ఉత్సాహంగానే వెళ్తున్నారు, కానీ ఎట్లా ఉంటుందో చేస్తుంటే తెలుస్తుంది. శివాలయంకి వచ్చినాము. శివాలయం లోపలికి చూడండి, చాలా జనాలు అయితే ఉన్నారు. చుట్టూ 8 శివాలయాలు ఉంటాయి కదా. ఈ శివాలయంలో అయితే చాలా జనాలు ఉన్నారు. చూడండి, అందరైతే వెళ్తున్నారు. రోడ్డు మీద వీళ్ళైతే కూర్చొని ఉన్నారు. చాలా జనాలైతే అడుక్కోవడానికి పాపం నైట్ అంతా మెలకువతోనే ఉన్నారు. షాప్స్ మొత్తం అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. అందరు నైట్ అంతా మెలకువతోనే ఉన్నారు. చూడండి, మనకి ఏది కావాలైనా కానీ ఆ నైట్లో తినొచ్చు. అన్నీ దొరుకుతాయి మనకి. రోడ్డున వెళ్తుండేటప్పుడు అన్నీ కొనుక్కొని తినుకుంటూ జ్యూసులు అవి అటువంటి ఏమైనా తీసుకుంటూ అక్కడక్కడ కూర్చొని పండ్లు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని తినుకుంటూ తాగుకుంటూ కూర్చొని అట్లా కంప్లీట్ అయితే చెయ్యాలి కదా. నైట్ అంతా మేమైతే మొత్తం నైట్ అంతా నడిచాము. చాలా కొద్దిగా కష్టం అయ్యింది. జనాలలో నడవాలంటే కొద్దిగా కష్టమే. మళ్ళీ ఫాస్ట్గా మేము వెళ్ళలేము కదా. వాళ్ళ వెనకాల వెళ్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నడుస్తున్నాము. మేము కొద్దిగా అక్కడక్కడ స్లోగా నడుచుకుంటూ కూర్చుండి అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాము. ఒక దగ్గర అయితే అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చారు తాగడానికి. అక్కడక్కడ మజ్జిగ కూడా ఇస్తున్నారు. భోజనాలు కూడా పెడుతున్నారు. మధ్యలో భోజనాలు చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ నైట్ అంతా కూడా పౌర్ణమి కాబట్టి ఎక్కువ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. కొబ్బరి బొండాలు తాగేవాళ్ళు ఎనర్జీ కావాలి కదా, దాని కొరకు ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నారు. చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎంతవరకు వస్తుందో చూద్దామని. కానీ మొత్తం అయితే కంప్లీట్ చేశాము. ఎలా అంటే దేవుడి భక్తి ఉంటే మనకు ఏదైనా కొండలైనా మేమైతే
వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కూడా రోడ్డు పైన చాలా ఉన్నారు. ఇక్కడ నంది డెకరేషన్తో కట్టింది ఉంది, చాలా బాగుంది. తెల్లవారుజామున 5 గంటలకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా మబ్బుగా ఉన్నాయి. ఇక్కడ చాలా జనాలైతే ఉన్నారు, నడుస్తున్నారు. వీళ్ళు చీకట్లో అయినా అంతా వెంటిలేషన్ లైట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏ భయం ఉండదు. లైటింగ్స్ ఉంటాయి, జనాలు ఉంటారు. నైట్ అంతా చిన్న పిల్లలు అందరూ నడుస్తున్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని. చెప్పులు అయితే వేసుకోవద్దు, కానీ కొంచెం మంది రూపాయలు 10 పైసల మంది అట్లా చెప్పులు కూడా వేసుకున్నారు, కానీ వేసుకోవద్దు. కానీ కొంచెం మంది సాక్సులు కూడా వేసుకున్నారు, వాళ్ళ ఇష్టం అది. కాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు సాక్సులు కూడా వేసుకున్నారు. మేమైతే సాక్సులు వేసుకోలేదు, ఏది వేసుకోలేదు. చూడండి, మాది దర్శనం ప్రదక్షిణ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు దర్శనానికి అయితే వచ్చినాము. దర్శనం లైన్లో నిలబడ్డాము. మేము కరెక్ట్ 11:45కు స్టార్ట్ చేస్తే 6:45కు 8 గంటల టైం పట్టింది మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి. దర్శనానికి అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే దర్శనంకి కూడా మాకి 6:45కు దర్శనం లైన్లో నిలబడితే మాకు 11:10 అయింది దర్శనం అయ్యేసరికి. అంత జనాలు ఉన్నారు. చూడండి, ఫుల్గా ఉన్నారు. ఎట్లా అంటే పౌర్ణమి కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా దర్శనానికే వచ్చారు. వీళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్నది ఏది లేదు, అందరూ కూడా ఎంతో ఇష్టంగా చేస్తున్నారు ప్రదక్షిణ. చూడండి ఎంత రష్గా ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మేము కూడా దర్శనం ఎలా చేసుకుంటామని మాకు కూడా కొద్దిగా కష్టం అయ్యింది, అయినా ఓపికతో ఉన్నాము. లోపల టెంపుల్లో ఇవి మొత్తం చిన్న గుళ్ళు ఉన్నాయి కదా సైడ్లకి. ఈ గుళ్ళో శివాలయం లోపల చూడండి, శివాలయం ఎంత బాగుందంటే 4 సైడ్లు కూడా సేమ్ అలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్,